నా పేరు నాని గారు వెళ్ళి కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తాడు. నిజంగా దొంగే ఉంది కదా సామెత, దొంగ దొంగ అని చెప్పి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే అదే కదా సామెత, భుజాలు తొడుకున్నట్టు గుమ్మడికాయ దొంగ, బియ్యం దొంగ. నీ బియ్యం సంగతి చెప్పరా నాయన అంటే 6 నెలలు పారిపోయాడు. ఇప్పుడు వచ్చి మట్టి కొట్టేసారు. మట్టి కొట్టింది నువ్వు. మొత్తం గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ తెప్పిస్తాం. గూగుల్ మ్యాప్స్ మొత్తం కూడా నృత్యం లేసి దిగాలన్నావు కదా, అన్నీ తెప్పిస్తాం. ఎవరి టైంలో నృత్యం లేయాల్సి వచ్చిందో, ఎవరి టైంలో మోకాల మీద దేకాల్సి వచ్చిందో అన్నీ చూపిస్తాం. ఏం కంగారక్కర్లా. మీకు దమ్ము ధైర్యం పబ్లిక్ విచారణకి గ్రామస్తుల మధ్యలో పెడదాం రండి. ఇవాళ మట్టి కొట్టుకుంది మీరు, ముడా భూముల్ని దోచుకుంది మీరు. నీ సొంత ఫ్యాక్టరీకి, నీ గోడౌన్కి మట్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది దా లెక్కలు చూపించు. ఆ గోడౌన్కి తోలుకున్న మట్టి మొత్తం కూడా ఈ ముడా భూమిలో కొట్టుకుంది కాదా? ఇవాళ అడుగడుగున అడ్డం పడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇలాంటి దుర్మార్గుల్ని చీకొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ ముందుకు వస్తానికి బయలుదేరుతా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జిల్లాని సర్వనాశనం చేశారు. రమ్మనండి, ఏ జిల్లాలో మీరు ఏ కార్యక్రమం చేశారు చెప్పండి. 5 ఏళ్ళలో ఇదిగో మేము పలానా కార్యక్రమం చేసామని చెప్పానండి. ఫిషింగ్ హార్బర్కి ఆ రోజున నిధులు తీసుకొచ్చింది మేము, 100 కోట్లకి స్థలాలు సేకరించింది మేము, పనులు స్టార్ట్ చేయించడానికి ప్రయత్నించింది మేము. ఇవాళ విజయవాడ మచిలీపట్నం రోడ్డు కానీ, రైల్వే లైన్లు కానీ, దేనికైనా ఆనాడు 14-19లో మేము చేసామని చెప్పగలం. మీరేం చెప్పగలరు రండి. వచ్చి అధికారులను బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉడతూపులు సాగనివ్వం. మీ బియ్యం కేసు ఉందనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఖచ్చితంగా విచారణ చాలా తీవ్రతరం అవుద్ది. స్టెప్ బై స్టెప్ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు.